హలో ఎవ్రీవన్, జూన్ ఫస్ట్ వీక్ సంబంధించి లేటెస్ట్ ఓటీటీ మూవీస్తో మీ ముందుకు వచ్చేసా. ప్రతి మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అవైలబిలిటీలో ఉంటుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో కూడా అందుబాటులో ఉంటాయి. అటువంటి తెలుగు మూవీసే నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉందో తెలుసుకుందాం అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ మూవీసే ప్రతి ఒక్కటి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, G9 వీడియోస్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1, జాట్. ఇదొక తెలుగు డబ్బుడ్ హిందీ మూవీ అన్నమాట. గోపిచంద్ మాలినేని బాలయ్య బాబుతో మంచి హిట్లు ఇచ్చాడు. బాలీవుడ్ రెంటే ఇచ్చేసి సన్నీ డియోల్ని హీరోగా పెట్టి జాట్ మూవీతో బాలీవుడ్ని షేక్ చేసి అవతల పడేశాడు. మంచి మాస్ మూవీ. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఈ జాట్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 5th నుండి తెలుగుతో పాటుగా హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, స్టోలెన్. డైరెక్టెడ్ బై కరణ్ తేజ్ పాల్ అనమాట. స్టాండింగ్ ఓవేషన్ పొందింది వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో. అటువంటి అద్భుతమైన మూవీ ఇది. ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వాస్తవ సంఘటనలను కళ్ళకు కట్టేలా చూపించిన మూవీ ఇది. ఇదొక హిందీ ట్రైబ్ డ్రామా మూవీ అనమాట. ఇక ఈ స్టోలెన్ మూవీ వచ్చేసి ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 4th నుండి హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, లాల్ సలాం. డైరెక్టెడ్ బై ఐశ్వర్య రజనీకాంత్ మెయిన్ రోల్ నటించారు. యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్గా మిగిలిపోయింది. కానీ మూవీ ఓపెనింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. రజనీకాంత్ గారి కోసం అయితే చూడొచ్చు. ఇదొక తెలుగు డబ్బుడ్ తమిళ్ వైలెన్స్ డ్రామా మూవీ అనమాట. ఇక ఈ లాల్ సలాం మూవీ వచ్చేసి సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 6th నుండి తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, బూల్ చుక్ మాఫ్. ఇదొక హిందీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. కరణ్ శర్మ డైరెక్టర్గా వివరించారు. రాజ్ కుమార్ రావు మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ బూల్ చుక్ మాఫ్ వచ్చేసి ప్రైమ్ ఓటీటీలో జూన్ 6th నుండి హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, కోడేట్. ఇది ఒక తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ అనమాట. 1 hour 34 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ అది. జెఫ్ షాన్ డైరెక్టర్గా వివరించారు. ఇక ఈ కోడేట్ మూవీ వచ్చేసి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, 12 స్ట్రాంగ్. ఇదొక తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ వార్ యాక్షన్ హిస్టారికల్ మూవీ అన్నమాట. నికోలై ఫగ్సిగ్ డైరెక్టర్గా వివరించారు. క్రిస్ హ్యామ్స్వర్త్, మైకల్ షనాన్ మెయిన్ రోల్ నటించిన ఈ మూవీ వచ్చేసి లయన్స్ గేట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, టూరిస్ట్ ఫ్యామిలీ. ఇదొక తెలుగు డబ్బుడ్ తమిళ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. ఎం శశికుమార్, సిమ్రాన్, యోగిబాబు మెయిన్ రోల్ నటించారు. అభిషాన్ జయవింత్ డైరెక్టర్గా వివరించారు. 2 hours 6 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ టూరిస్ట్ ఫ్యామిలీ రీసెంట్గా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలో జియో హాట్స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, దేవిక అండ్ డానీ. ఇది ఒక తెలుగు రొమాంటిక్ హర్రర్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. టోటల్ 7 episodes ఉంటాయి. ఈచ్ 1 episode వచ్చేసి 30 minutes రన్ టైమ్తో కూడుకున్నది. ఇక ఈ దేవిక అండ్ డానీ మూవీ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో తెలుగుతో పాటుగా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9, ద అకౌంటెంట్ 2. ద అకౌంటెంట్ 1 వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ది అకౌంటెంట్ 2 వచ్చేసి ఇదొక తెలుగు డబ్బుడ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. గ్యావిన్ ఓకానర్ డైరెక్టర్గా వివరించారు. 134 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. జూన్ 5th నుండి ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10, పెళ్లి కాని ప్రసాద్. తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. ద్వారంపూడి సత్యం డైరెక్టర్గా వివరించారు. సప్తగిరి మెయిన్ రోల్ నటించారు. రీసెంట్గా రిలీజ్ అయిన థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చేసి హిట్ టాక్ అయితే తెచ్చుకునింది. అట్టని చెప్పి ఫన్ అంతగా జనరేట్ అవ్వలేదు. 2 hours 17 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. పెళ్లికాని ప్రసాద్ మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11, సింగిల్ మూవీ అనమాట. కార్తిక్ రాజు డైరెక్టర్గా పనిచేశారు. ఇది ఒక తెలుగు రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ కామెడీ మూవీ అనమాట. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సింగిల్ మూవీ వచ్చేసి చాలా పెద్ద హిట్ అయింది. శ్రీ విష్ణు కెరియర్లోనే మంచి కామెడీ మూవీగా పేరు తెచ్చుకునింది. ఇక ఈ సింగిల్ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో జూన్ 6th నుండి తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 hours 6 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ఈ 11 movies లేటెస్ట్గా రిలీజ్ అయ్యి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓటీటీస్ని షేక్ చేస్తున్నాయి. మీరు కనుక 11 moviesలో ఏ మూవీ చేశారో, మీకు నచ్చిన మూవీ ఏదో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొకసారి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.